నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 స్పెషల్ అనాలిసిస్. ఈ రోజు మన స్పెషల్ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే ఒక వ్యక్తి, స్పెషల్ వ్యక్తి అయితే ఉన్నారు. ఆవిడే అన్నా లెజ్నోవా, కొణిదెల లెజ్నోవా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సతీమణి అన్నా లెజ్నోవా గురించి ఈ రోజు మనం స్పెషల్గా మాట్లాడుకోబోతున్నాం. ఎందుకంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రతి సభలో, సమావేశంలో చెప్పే మాట ఏమిటి అంటే మన సంస్కృతిని గౌరవించాలి, అవతల మతాన్ని గౌరవించాలి, మన మతాన్ని మనం గౌరవించుకోవాలి, అవతల కులాల వాళ్ళని గౌరవించాలి, అలాగే మనం కులాన్ని కూడా గౌరవించాలి, అవతలి భాషలను గౌరవించాలి, మన భాషను కూడా గౌరవించాలి అని ప్రతిసారి చెప్తూనే ఉంటారు. అంటే ఒకళ్ళ వైపు ఒక వేలు చూపిస్తే ఇంకో 4 ఏళ్ళు ఎవరి వైపు ఉంటాయి? మన వైపే ఉంటాయి. కాబట్టి నువ్వు 10 మందికి చెప్తున్నావు, ముందు నీ ఇంట్లో ఉన్న వాళ్ళకి తెలుగు వచ్చా అని ప్రశ్నించచ్చు చాలామంది. అందుకే ఆ ఉద్దేశంతో ఏం చేస్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారు అన్నా లెజ్నోవా గారికి తెలుగు నేర్పుతున్నారు. పైగా ఇన్స్టా అకౌంట్లో ఆవిడ ఓపెన్ చేసిన దగ్గర నుంచి చాలామంది చాలా రకాలుగా తప్పుడు మాటలు మాట్లాడుతూ కొన్ని రకాల కామెంట్స్ అయితే చేశారు. అది ఎందుకు చేశారు అంటే ఇప్పుడు ఈవిడ తెలుగు నేర్చుకోవడానికి సంబంధించిన కొన్ని క్లిప్పింగ్స్ ఉన్నాయి, అవన్నీ ప్లే చేస్తా. కాకపోతే అవి ప్లే చేసే ముందు ఏం జరిగింది అనేది, ఆవిడ ఎందుకు నేర్చుకుంటున్నారు, ఆవిడ ఏం చెప్తున్నారు ఏంటి అనేది కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఇన్స్టా అకౌంట్ ఓపెన్ చేయంగానే ఆవిడ ఏం చెప్పారు అంటే, నాకైతే అన్నదమ్ములు లేరు, ఆ ఉద్దేశంతో నాగబాబు గారిని, చిరంజీవి గారిని నా అన్నల్లా భావిస్తాను అంటూ పెట్టారు. అయితే కొంతమంది ఏమన్నారు అంటే, ఆయన వరుసకి బావలు కదా మీకు అయ్యేది, అన్నలు అని పెట్టారేంటి, ఏంటి తేడాగా ఉంది అన్నట్టుగా మెసేజ్ పెట్టారు. దానికి కౌంటర్ ఎంత మర్యాదపూర్వకంగా ఇచ్చారు అంటే, నాకు అన్నదమ్ములు లేరు, సో వాళ్ళే నాకు అన్నదమ్ములు, నా భాష తప్పేమో కానీ నా భావం మాత్రం కరెక్టే, నాకు వాళ్ళ అన్నలతోనే సమానం అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చారు. నిజంగా గ్రేట్ కదా. ఆ ఆలోచన విధానం ఎవరికి ఉంటుంది ఒకసారి చెప్పండి. అయినా ఒక పరస్త్రీని ఆ విధంగా క్వశ్చన్ చేయటం, ముఖ్యంగా పరాయి దేశస్తురాలైనటువంటి భాష తెలియని ఒక స్త్రీని ఆ విధంగా కామెంట్ చేయటం అనేది నిజంగా ఎంతవరకు కరెక్ట్? భారతీయ సంస్కృతికి మనం తెలియకుండానే, భారతీయ మహిళలను మనం తెలియకుండానే కించపరుస్తున్నామా ఈ పార్టీల మోజులో పడి అనేది ఒకసారి ఆలోచించుకోండి. ఆ విధంగా బ్యాడ్గా కామెంట్ చేసిన వాళ్ళందరూ కూడా ఒకసారి ఆలోచించుకుంటే బెటర్ అనుకుంటా. అయితే ఈవిడేం చేశారు ఏంటనేది నేను ఒక్కొక్క క్లిప్పింగ్ చెప్పి మీకు చూపిస్తా. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఇల్లును సరిదిద్దిన వాడు ఊరుని, అట్లాగే నగరాన్ని, అలాగే రాష్ట్రాన్ని, అలాగే దేశాన్ని కూడా సరిదిద్దుతాడా అంటే ఎస్ అని చెప్పొచ్చు. ముందు వాళ్ళ ఇంట్లో ఉన్న నెగిటివిటీని తీసేస్తున్నాడు. ఏ విధంగా? డిక్లరేషన్ అప్పుడు తన కుమార్తెను తీసుకెళ్లి డిక్లరేషన్ ఫామ్ మీద సైన్ చేయించారు. అది ఎంతమందికి ఆదర్శప్రాయంగా నిలిచిందంటారు. నెక్స్ట్ ఇప్పుడు ఈవిడ తెలుగు నేర్పుతూ, భాష రాని ఆవిడకి రకరకాలుగా మాట్లాడారు కదా, ఆ ఉద్దేశంతో ఆవిడ ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారో ఏమో తెలియదు కానీ తెలుగు అయితే స్పష్టంగా చక్కగా ఆవిడ ఎక్స్ప్రెషన్స్ కూడా చెప్పారు. ఎట్లా, నేను ఈ పదాన్ని పలకలేకపోతున్నాను, ఈ పదం నాకు కష్టంగా ఉంది అన్నట్టుగా రకరకాలుగా భేదభావం లేకుండా ఎంత మంచి మంచి మాటలు మాట్లాడారో ఒకసారి ఆవిడ గురించి ఒకసారి చూద్దాం. ఏం పోస్ట్ చేశారు ఏంటి అనేది. ఐ హ్యావ్ బీన్ లెర్నింగ్ తెలుగు ఫర్ క్వైట్ సమ్ టైమ్. ఐ కెన్ రీడ్ అండ్ రైట్ బట్ వెరీ స్లోలీ. నేనైతే తెలుగు నేర్చుకోవడం మొదలుపెట్టాను, కొంచెం నాకు కొద్ది కష్టంగానే ఉంది, నేనైతే నెమ్మదిగా రాయగలుగుతున్నా, కాకపోతే నాకు చాలా స్లోగా అయితే నేను రాస్తున్నాను అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చారు. నా 2 చెమలు అంటే కొద్దిగా తప్పులు ఉంటాయి కదా. నా 2 పల్లులు, నా 3 సూదులు, నా 4 సీసాలు, నా 5 కుర్చీలు, నా 2 కిటికీలు, నా 3 పుస్తకాలు, నా 5 బొంగరాలు అంటే తెలుగు నేర్చుకుంటున్నారు. చూడండి, మనం ఇవి ఎక్కడ చూస్తాం? ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాసుల్లో మాత్రమే చూస్తాం. ఒక రష్యన్ యువతి భారతదేశానికి వచ్చి తెలుగు ఈ విధంగా నేర్చుకుంటున్నారు అంటే ఎంతమందికి ఒక ఆదర్శప్రాయంగానే మనం తీసుకోవచ్చు ఆవిడ్ని. చెప్పండి, ఇప్పుడు ఆవిడ తెలుగు నేర్చుకొని ఏం ఉద్ధరించాలి? చాలామంది ఏమైనా అంటారు, వాళ్ళ ఇంట్లో బోల్డ్ మంది పని మనుషులు ఉంటారు, బోల్డ్ మంది వ్యక్తులు ఉంటారు, వాళ్ళకి ఏమైనా కమ్యూనికేట్ చేసుకోవాలన్నా సరే అంత ఇదిగా తెలుగు నేర్చుకోవాల్సిన అవసరం ఏంటి చెప్పండి? గౌరవిస్తున్నారు కాబట్టి, నేర్చుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి నేర్చుకుంటున్నారు. నెక్స్ట్ ఇంకొక పిక్ ఉంది, అది కూడా ఏంటో చూద్దాం. నాకు ఆల్రెడీ 6 భాషలు వచ్చు, నాకు ఆల్రెడీ ఐ నో అని ఒక 6 భాషలు అయితే చెప్పారు. లెర్న్డ్ ఇట్ ఫర్ 4 years బట్ కాంట్ రియల్లీ స్పీక్. నేను నేర్చుకుంటున్నా కానీ అన్నట్టుగా ఆవిడ చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఆవిడకు వచ్చినాయి 6 భాషలట. ఒకసారి చూసారా? 6 భాషలు వచ్చినా కూడా తెలుగు దీంట్లో ఉంది చూడండి. వచ్చు, అంత స్పష్టంగా నాకు రాదు కానీ మొత్తానికి నాకు తెలుగు అయితే వచ్చు అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చారు. నెక్స్ట్ ఇంకొక క్లిప్ ఉంది, అది కూడా చూద్దాం. చూడండి. ఐ ఆమ్ సీయింగ్ అండ్ రీడింగ్ ఆల్ యువర్ కామెంట్స్. థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్.
కెనాట్ ఫిజికల్లీ రెస్పాండ్ టు ఎవ్రీ కామెంట్. ప్రతి కామెంట్కి నేను రెస్పాండ్ అవ్వలేకపోతున్నాను. కాకపోతే ఆవిడ నేర్చుకున్న దానికి ప్రతి ఒక్కరు కూడా కామెంట్స్ కూడా చేశారు. ప్రతి ఒక్కరికి కూడా నేను ఒక్కొక్కరికి పేరు పేరున చెప్పలేను కాబట్టి అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ అంటూ కూడా ధన్యవాదాలు చెప్పడం జరిగింది. అయితే నెక్స్ట్ కామెంట్ చేసిన వాళ్ళందరికీ కూడా నెక్స్ట్ ఇంకొక క్లిప్ ఉంది, అది కూడా చూద్దాం. ఇదిగోండి ఆవిడ నేర్చుకున్న విధానం. సమ్ టైమ్స్ ఐ ఫీల్ ఎగ్జాక్ట్లీ లైక్ దట్. ఏంటి ఫీల్ అవుతారు ఏంటంటే నీ వల్ల ఏమీ కాదు. తెలుగు నేర్చుకునేటప్పుడు అంత కష్టంగా ఉంటుందంట. అందుకని ఆవిడ అమ్మో అన్ని లాంగ్వేజెస్లో తెలుగు చాలా కష్టంగా ఉంటుందని చెప్పి ఆ తెలుగు పదాలని వాళ్ళ భాషలోకి అలాగే హిందీలోకి ఇంగ్లీష్లో కూడా మార్చుకుంటున్నారు. నెక్స్ట్ దాంట్లో అది కనపడుతుంది. సమ్ టైమ్స్ ఐ ఫీల్ ఎగ్జాక్ట్లీ లైక్ దట్. నీ వల్ల ఏమీ కాదు బాబోయ్, ఒక్కొక్కసారి నా వల్ల ఏమీ కాదా అని కొన్ని సందర్భాల్లో అనిపిస్తుంది అంటూ ఆవిడ ఫీలింగ్ అయితే చెప్పుకుంటూ వచ్చారు. నెక్స్ట్ ఇంకో క్లిప్ ఉంది, అది కూడా చూద్దాం. ఇదిగోండి. I have been learning all my life since age 5 and until now. 5 సంవత్సరాల వయసు నుంచి మొదలుపెట్టా నేర్చుకోవటం అనేది. ఇప్పటిదాకా కూడా ప్రతి విషయాన్ని నేర్చుకుంటూనే ఉన్నా అంటూ ఆవిడ చెప్పుకుంటూ వచ్చారు. చూడండి, అన్నీ వచ్చు, అన్నీ నాకు తెలుసు అని గర్వంగా ఫీల్ అయ్యే వాళ్ళకన్నా ఈవిడ ఎంత ఉన్నత స్థానంలో ఉన్నారు అనేది ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకంటే రష్యన్ ఆవిడ కట్టు బొట్టు యాస భాష ఏ విధంగా ఉంటుందో ఒకసారి అందరు గమనించండి. ఎందుకంటే మనోళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు ఎలా తయారవుతున్నారు, అక్కడ వాళ్ళు ఎక్కడికి వచ్చినప్పుడు ఎలా తయారవుతున్నారు అనేది ఒకసారి చూడండి. పవన్ కళ్యాణ్ కొణిదెల కొంతమంది క్వశ్చన్లు అడిగారు. ఏమని? వదినమ్మ డూ యూ నో హౌ టు కుక్? వదినమ్మ నీకు వంట చేయటం వచ్చా అని కొంతమంది క్వశ్చన్స్ అడుగుతుంటే దానికి కూడా ఆవిడ ఆన్సర్ ఇస్తున్నారు. ఎట్లా? ఎస్, ఐ హ్యావ్ లెర్న్డ్ ఎ లాట్ ఆఫ్ కుకింగ్ ఫ్రమ్ మై అత్తమ్మ ఆంటీ అన్లా. మీరు ఇక్కడ గమనించండి, ఆంటీ అన్లా అత్తమ్మ. తెలుగు స్పష్టమైన పదం అత్తమ్మ దగ్గర నేర్చుకున్నాను నేను అంటే పెద్దవాళ్ళని ఏ విధంగా గౌరవించాలి అనేది ఎంత స్పష్టంగా కనిపిస్తుందో చూడండి. నెక్స్ట్, ఐ కెన్ డూ దోశ, ఇడ్లీ పిండి, చట్నీస్, కర్రీస్, పప్పు, ఫిష్ పులుసు, గోంగూర, పాలక్ పన్నీర్, ప్రాన్ ఇగురు, బిర్యానీ, పులావ్ అండ్ మెనీ ఫుడ్స్. నేను చాలా చేస్తూ ఉంటాను అన్నట్టుగా చెప్పారు. అలాగే ఇంకో మాట కూడా అన్నారుండే, I learned a lot of veg cooking when Akira was small because he was a very fussy eater. అంటే ఎక్కువ శాతం వెజ్, ఎందుకంటే అకీరా వాళ్ళు వెజ్జే తింటారు కాబట్టి ఆ వెజ్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా తనకిష్టం అని చెప్పి వెజ్ ఐటమ్స్కి సంబంధించి మాత్రం ఎక్కువగా నేను కుక్ చేసేదాన్ని, తన కోసం కూడా నేర్చుకోవాల్సి వచ్చింది అని చెప్పి. కుటుంబం అంటే ఇది, కలుపుగోలుతనం అంటే ఇది. ఎందుకంటే భేదభావాలు చూపించే ఈ రోజుల్లో అసలు ఆ భేదభావమే లేదు. అకీరా కూడా నా సొంత బిడ్డే అన్నట్టుగా ఫీల్ అవుతున్నారంటే ఈ గొప్పతనం అంతా ఎవరికి వెళ్తుంది చెప్పండి? నాకు తెలిసినంత వరకు ఈ క్రెడిట్ అంతా కూడా అన్నా లెజోనోవా గారికి ఏ విధంగా వెళ్తుందో ఈ పద్ధతులు కట్టుబాట్లు ఇవన్నీ పాటించాలి అన్న విషయాన్ని పదే నొక్కి చెప్పి మరి ఆవిడకి అన్ని విషయాలు చెప్పి మరి వివాహం చేసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి కూడా వెళ్తుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. కుటుంబ విలువలు తెలిసిన వ్యక్తి కాబట్టే ఆవిడకి అన్నీ చెప్పడం వల్ల ఆవిడ ఇద్దరిని కూడా తన సొంత బిడ్డల్లా చూస్తుందంటే ఒక్కసారి ఆలోచించుకోండి పవన్ కళ్యాణ్ గారి గొప్పతనం ఏంటి, ఆవిడ మనస్తత్వం ఏంటి అనేది. నెక్స్ట్ ఇంకో క్లిప్పింగ్ ఉంది, అది కూడా చూద్దాం. తెలుగు ఈజ్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ లాంగ్వేజ్ ఎస్పెషల్లీ ఇఫ్ వన్ ఈజ్ నాట్ ఫ్రమ్ సౌత్ ఇండియా. తెలుగు అనేది చాలా కష్టం. ముఖ్యంగా ఎవరైతే సౌత్ ఇండియా నుంచి కాకుండా ఉంటారో వాళ్ళందరికీ ఖచ్చితంగా బాగా టఫ్ లాంగ్వేజ్ ఏంటి అంటే ఖచ్చితంగా తెలుగునే చెప్పొచ్చు అనుకుంటూ చెప్పుకుంటూ వచ్చారు. ఆవిడ నేర్చుకున్నది మాత్రం ఇందాక మనం మాట్లాడాం కదా, ఈ కారణాల వల్ల అనే ఐటమ్ ఉంది చూడండి. కారణం అనే పదాన్ని వాళ్ళ భాషలో ఏమంటారు? అండి, ఉండి, ఉండు, అండి. ఎలా సపరేట్ చేస్తారు, ఎలా కలుపుతారు? మనం సందులు సమాసాలు నేర్చుకుంటాం కదా, కలపడం, విడదీయటం, దేనికి సంబంధించిన నేర్చుకుంటాం కదా, దానికి సంబంధించిన క్లియర్గా అన్నీ నేర్చుకుంటున్నారు. చూడండి ఒకసారి. నెక్స్ట్ ఇంకో క్లిప్ ఉంది, అది కూడా చూద్దాం. చూడండి, మనకి కూడా ఏ విధంగా కొన్ని రకాల లెటర్స్లో కన్ఫ్యూజ్ అవుతామో ఆవిడకి కూడా కొన్ని రకాల లెటర్స్కి కన్ఫ్యూజ్ అవుతారట. అవి ఏంటంటే, నాకు తెలుగు చాలా కష్టం, ఐ స్టిల్ కన్ఫ్యూజ్ సా నా పావ. ఇదిగోండి, సా నా పావ ఈ లెటర్స్కి తనంట చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారంట. ఆవిడ తన అనుభవాల్ని ఆ లెటర్స్ తెలుగు నేర్చుకునేటప్పుడు తన అనుభవాల్ని ఈ విధంగా షేర్ చేసుకున్నారు. నెక్స్ట్ ఇంకొకటి ఉంది, అది కూడా చూద్దాం.
చూడండి, ఈరోజు ఉదయాన్నే లేవంగానే ఫస్ట్ మనం ఏం చెప్తాం, ఉదయాన్నే లెగిసి బాగా చదువుకుంటే బాగా మైండ్కి ఎక్కుద్ది, బాగా గుర్తుంటుంది అని చిన్నపిల్లలకి ఏ విధంగా చెప్తామో ఆవిడ కూడా ఒక లెర్నింగ్ స్టూడెంట్ లాగా ఉదయాన్నే లేచి చేస్తున్న వర్క్ ఇదంట. టుడే మార్నింగ్ స్టార్టెడ్ విత్ తెలుగు క్లాస్తో ఆవిడ ఉదయం అయితే స్టార్ట్ అయింది అన్నట్టుగా ఉంది. ఎవరండి ఈ కాలంలో అంత పర్టికులర్గా భాషకు అంత ప్రాధాన్యం ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? మన దేశంలో ఎవరు ఉన్నారా? పక్క దేశం నుండి వచ్చి మన దేశానికి సంబంధించిన మన రాష్ట్రానికి సంబంధించిన భాషను నేర్చుకుంటున్నారంటే ఎంత గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో క్లిప్పింగ్ ఉంది, అది కూడా చూద్దాం. మామిడి పళ్ళు చూసారా ఎంత యాంగ్జైటీతో ఉన్నట్టుగా వెయిటింగ్ పేషెంట్లీ, ఏ విధంగా అవి ముగ్గడానికి ఏ విధంగా ఎదురు చూస్తున్నాయో అలాగే నేను కూడా వాటి కోసం ఎదురు చూస్తున్నాను అన్నట్టుగా మామిడి పళ్ళ గురించి అయితే ఆ విధంగా సంబోధిస్తూ ఆవిడైతే పెట్టారు. నెక్స్ట్ ఇంకొక క్లిప్ ఉంది, అది కూడా చూద్దాం. సో సమ్టైమ్స్ వీ హ్యావ్ టు యూజ్ ఆల్ లాంగ్వేజెస్ దట్ వీ నో టు అండర్స్టాండ్ సంథింగ్. ఇందాక భాషా భావం అని స్టార్టింగ్లో మాట్లాడాను కదా, ఆవిడ దానికి సంబంధించి కొన్ని సందర్భాల్లో నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి కొన్ని భాషలు నేర్చుకోవాలి కాబట్టి నేర్చుకుందాం అన్నట్టుగా చెప్తున్నారు. లోంచి, అవుట్ టు, ఫ్రమ్, మీద నుంచి, మీంచి, ఊపర్సే. ఆవిడ హిందీ, తెలుగు, ఫ్రమ్ అబోవ్ ఇంగ్లీష్, వాళ్ళ భాషలో ఏమంటారు ఏంటి అనేది కూడా ఈ విధంగా ఒక పదం తీసుకొని ఆ పదాన్ని హిందీలో ఏమంటారు, ఇంగ్లీష్లో ఏమంటారు, తెలుగులో ఏమంటారు, చూడండి వాళ్ళ భాషలో కూడా ఏంటి అనే దాని మీద ఎంత క్లియర్గా ఎంత చక్కగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు తెలుగు నేర్చుకోవటానికి అనేది. నెక్స్ట్ చూశారు కదా మన సంస్కృతి సాంప్రదాయాలకు పవన్ కళ్యాణ్ గారు ఎంత వాల్యూ ఇస్తారు అనేది బయటకు చెప్పటమే కాదు, వాళ్ళ ఇంట్లోనే ఆచరించి చూపిస్తున్నారు అనేది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఏ మాట మాట్లాడినా సరే వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వరు, నువ్వేం చేస్తున్నావు అనే దాని మీద అనేది ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇదొకటి, తెలుగు భాషను గౌరవించండి అని చెప్పడానికి వాళ్ళింట్లోనే తెలుగు నేర్పిస్తున్నారు అంటే ఇంతకన్నా ఆ వ్యక్తి గురించి ఏం చెప్పాలి. ఇదంతా పక్కన పెట్టండి, అన్నా లెజ్నోవా గారు ఇదంతా పక్కన పెట్టండి, అన్నా లెజ్నోవా గురించి మాట్లాడండి. ఎంత ఇంట్రెస్ట్ నిజంగా. అన్ని భాషలు 6 భాషలు వచ్చు ఆల్రెడీ, అందులో తెలుగు కూడా ఉంది. అంటే ఆల్రెడీ 5 భాషలు వచ్చినా కూడా తెలుగు నేర్చుకుంటున్నారు అంటే ఆవిడ ఆసక్తికి ఏం చెప్పాలి. ఆవిడ ఎంత గౌరవం ఇస్తుంది. మన తిరుపతిలో కూడా మొక్కు తీర్చుకున్నారు. ఆ ఏజ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా తలనీలాలు సమర్పిస్తారా అండి? బిడ్డ కోసం దేవుణ్ణి పూజిస్తూ బిడ్డ కోసం తలనీలాలు సమర్పించుకుంది అంటే ఒకసారి ఎంత భక్తిభావం ఉన్న ఆవిడే అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇదంతా ఆవిడ కట్టు బొట్టు ఇవన్నీ చూసిన తర్వాత ఈ పద్ధతి అంతా ఎక్కడి నుంచి వచ్చింది అంటే పవన్ కళ్యాణ్ గారి నుంచి వచ్చిందా అంటే ఎస్ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఆయన కట్టు బొట్టు సాంప్రదాయాలకు ఎంత విలువ ఇస్తారు అనేది ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. అయితే వ్యక్తిగత జీవితాన్ని ఇక వదిలేసేయండి. ఇప్పుడు నేను ఆవిడ గొప్పతనం మాత్రమే చెప్పుకుంటూ వచ్చా. ఒక మహిళ, రష్యన్ మహిళ అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చా. ఆ రష్యన్ మహిళను భారతీయ సంస్కృతిలోకి ఏ విధంగా తీసుకొచ్చారు, మన పద్ధతులను ఎలా అలవాటు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అనే దాని మీద మాత్రమే ఈరోజు ఈ క్లిప్పింగ్స్ చూపించడానికి మెయిన్ రీజన్. అంతేగాని ఆయన వ్యక్తిగత విషయాలకు సంబంధించి దయచేసి కామెంట్స్ అయితే చేయకుండా ఉంటే బెటర్ అని నేనైతే అనుకుంటున్నా. సో చూశారు కదా, ఇది ఈనాటి స్పెషల్ అనాలిసిస్. మళ్ళీ రేపటి అనాలిసిస్ లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.